హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు మన లంచ్ స్పెషల్ వచ్చి హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపించేస్తాను. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ హాఫ్ కేజీకి చికెన్ లో ఒక హాఫ్ కేజీ రైస్ వేసి మనం మంచిగా హైదరాబాద్ బిర్యానీ స్టైల్లో బిర్యానీ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, గరం మసాలా వేసేసుకోండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, పలావ్ దినుసులు పొడి అనమాట, మొత్తం వేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత పెరుగు వచ్చి 1 కప్పు, పుదీనా కొత్తిమీర కొంచెం, 1 లెమన్, ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలండి. మంచిగా ఇలా కలుపుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ మంచిగా ఫ్రిడ్జ్ లో కానీ లేదంటే చక్కగా మూత పెట్టి పక్కనైనా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా మ్యారినేట్ ఎట్లా చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవాలి. రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి. నెయ్యి టేస్ట్ని ఇచ్చితే తప్ప హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. కాబట్టి 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకొని చక్కగా మంచిగా ఇలా కలిపెట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా మనం మ్యారినేట్ చేసుకుందాం. మంచిగా ఆయిల్ పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేస్తున్నాం. వేసుకున్న తర్వాత ఇందాక కొంచెమే కదా మనం చికెన్ లో వేసుకుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మంచిగా వేసుకోవాలి. 1-2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవాలి. అల్లం చిన్నులపై పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. చక్కగా మంచిగా వేయించుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇది కూడా మంచిగా వేపుకుందాం ఫ్రెండ్స్. చక్కగా చూడండి పచ్చి వాసన అంతా పోయి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచిగా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి మ్యారినేట్ చేసిన చికెన్ మంచిగా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఉప్పు, మనం వేసుకున్న మసాలా దినుసులు అన్నీ కూడాను చక్కగా చికెన్ పట్టి మంచిగా ముక్క అయితే మనకు మగ్గాలండి. ఇలాంటప్పుడు మనం మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టి 10 మినిట్స్ వదిలేద్దాం. చికెన్ పక్కన మగ్గనిస్తున్నాం కదండి. ఇటు పక్కన చక్కగా వాటర్ తీసుకొని ఈ వాటర్ లో మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. రైస్ లోకి 1 చెక్క, అంటే ఎక్కువ బియ్యం కాదు కదా, తక్కువగానే, లవంగాలు,
నిమ్మకాయలు, పలావ్ దినుసులు, పుదీనా, కొత్తిమీర, ఆయిల్ వేసుకొని ఇది మంచిగా మరగనివ్వాలి. అన్ని వేసుకున్నాం కదండి. చికెన్ కి సరిపడా ఉప్పు వేసుకున్నాం. మనం ఇప్పుడు రైస్ కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కదా. చూడండి, ఒక 2 గ్లాసులు బియ్యమే తీసుకుంటున్నానండి. ఒక 1/2 కేజీ సరిపోతుంది దానికి. మంచిగా చూడండి ఎట్లా తెరలు వస్తుందో అట్లా వేడిగా మరగాలి చక్కగా. అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం వేసేసుకుందాం. చూడండి ఎసరు ఎంత మంచిగా మరుగుతుందో. చూసారా ఫ్రెండ్స్, చిన్నగా తిప్పుకోవాలండి. ఎందుకంటే బిర్యానీ రైస్ ఇరిగిపోయింది. ఎందుకంటే నానపెట్టి ఉంచాను కదా మంచిగా, అందుకని అలా అయ్యిద్ది. చూసారా, ఇది 70% మనం కుక్ చేసుకోవాలి ఈ రైస్ ని. చూసారా ఫ్రెండ్స్, అన్నం ఎలా ఉందో. ఇంకా కొంచెం 5 మినిట్స్ పట్టిద్దండి. మంచిగా కుక్ చేసుకోవాలి కదా. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఉంచుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఒక గింజ తీసుకొని చూద్దాం అవి ఎలా ఇరిగిపోతుందో. ఇలా ఉంటే చాలండి. మనం ఇంకా ఈ అన్నాన్ని వడగట్టుకుందాం. ఇప్పుడు చూడండి చికెన్ ఎంత చక్కగా ఉడికిందో. ఈ ఉడికిన దాని మీద మంచిగా మనము ఈ రైస్ వేసేసుకుందాం. లేయర్స్ గా వేసుకోవాలి రైస్ ని. చూసారా ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాను, అలాగనమాట. ఇంకా ఫ్రైడ్ అన్నం మొత్తం చక్కగా మనం వడకట్టుకొని ఇట్లా పైన వేసేసుకోవాలి. ఈ వేసుకున్న దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే ఇందాక నేతిలో వేపుకున్నాను ఫ్రెండ్స్ కాజు. ఈ కాజు కూడా వేసేసుకున్నాం. ఇది చూసారా, ఇదేంటి అనుకుంటున్నారు? ఫుడ్ కలర్ వేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది కాదని చికెన్ లోనే ఇట్లా ఆయిల్ తీసుకొని మంచిగా ఫుడ్ కలర్ లాగా వాడుకుంటున్నాను. ఇదొక టిప్ మాత్రమేనండి. మీకు నచ్చితే చేయండి, లేదంటే ఫుడ్ కలర్ వేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇందాక రైస్ ఉంచుకున్న వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా చుట్టుపక్కల కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, చూసి వేసుకోండి మంచిగా. ఇలా వేసుకొని నెయ్యి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. ఇంకా మన బిర్యానీకి మరింత రుచి ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మూత పెట్టేసి మంచిగా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దమ్ పెట్టేసుకుందాం. ఒక్క 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ బిర్యానీ. సూపర్ కుదిరింది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కుదిరిందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుదిరిందో నిజంగా. చూసారా ఫ్రెండ్స్, ఇక అంతేనండి. చక్కగా మనము సర్వ్ చేసుకోవటమే. మంచిగా పిల్లలకైతే ఎంజాయ్ చేస్తా తింటారు. అంతే ఫ్రెండ్స్,
ఎంతో టేస్టీ గల చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చక్కగా పిల్లలు మనం ఎంజాయ్ చేస్తా తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బై బాయ్.